నమస్కారం. ఈరోజు మనం కుజుడు మేషలగ్నం నుండి మీనలగ్నం వరకు మొదటి 3 భావాల్లో అంటే మేషలగ్నం నుంచి 1, 2, 3, వృషభ లగ్నం నుంచి 1, 2, 3 ఇట్లా ఈ మొదటి 3 భావాల్లో ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితం ఇస్తాడనేది తెలుసుకుందాం ఈరోజు. లైక్ అందరికీ తెలిసిందే కుజగ్రహం అంటే ఒక అగ్రెసివ్ ప్లానెట్, ఫియర్స్ ప్లానెట్, ఒక డిమాండింగ్, కమాండింగ్ ఈ ప్రతి చోట పవర్ఫుల్ ఆరాని ఎక్స్పోజ్ చేస్తూ ఇలా ఉంటుంది. మొదటి మేష లగ్నం నుంచి తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే కుజుడు ఏ లగ్నాలకి రాసులకి శుభగ్రహం, ఏ లగ్నాలకి పాపగ్రహం అనేది తెలుసుకోవాలి. మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం ఈ లగ్నాలకి కుజుడు శుభగ్రహం అనమాట. వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభం ఈ రాసులకి కుజుడు పాపగ్రహం. ఇన్ జనరల్గానే మామూలుగా మనం లగ్నాలు, భావాలు, బచక్రం పక్కన పెడితే గ్రహాల్లో శుభగ్రహాలు కొన్ని, పాపగ్రహాలు కొన్ని ఉంటాయి. కుజుడు పాపగ్రహ వర్గం కిందకి చెందినవాడు అనమాట. కానీ లగ్నాల్లో కొన్ని లగ్నాలకి ఇంతకుముందు చెప్పినట్టు మేషం, కర్కాటకం, సింహం చెప్పాను కదా, అలా కొన్ని లగ్నాలకు మాత్రం శుభగ్రహంగా ఉంటాడనమాట. అంటే మేషానికి, వృశ్చికానికి లగ్నాధిపతి అవుతాడు కుజుడు. ఆ రాశ్యాధిపతి లగ్నాధిపతి కుజుడు అవుతాడు. అలాంటప్పుడు లగ్నాధిపతి, రాశ్యాధిపతి మొదటి ఇంటి ఫస్ట్ హౌస్ లార్డ్ ఎప్పుడైనా సరే శుభగ్రహంగానే ఉంటాడు. మనకి ఎప్పుడు బెనిఫిక్ ప్లానెట్టే ఫస్ట్ హౌస్ లార్డ్ అనేది. ఒకవేళ ఇప్పుడు కుజుడు ఫస్ట్ మేష లగ్నానికి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు మేష లగ్నానికి 1వ స్థానంలో, ఫస్ట్ లగ్నం 1వ స్థానం అంటే లగ్నంలో ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ రిలేటెడ్గా తీసుకుంటే వీళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు. అసలు వీళ్ళతో మాట్లాడాలంటే ఎక్కడ కోపపడతారో అనే ఒక రకంగా ఒక డిమాండింగ్, కమాండింగ్. ఇప్పుడు కొన్ని పాత సినిమాలో చూస్తే పెద్ద మనుషులు ఉంటారు చూడండి ఊర్లలో, సినిమాల్లో పెద్దవాళ్ళు, వాళ్ళని మాట్లాడాలంటే భయంగా అలా అలా ఆ టైప్ ఆఫ్ అనమాట. కానీ వాళ్ళంటే ఎవరికి కోపం ఉండదు, విలువ ఉంటుంది. వాళ్ళు ఎక్కడైనా కోపపడితే ఆ విలువగా ఉంటుంది, ఆ కోపానికి అర్థం ఉంటుంది. ఎక్కడ పడాలో, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో, ఎక్కడ కోపం ప్రదర్శిస్తే వాళ్ళకి ఆ పని అవుతుందో వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. ఈ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. కుజుడు అనేవాడు ఈ బేసిక్గా కమాండింగ్, డిమాండింగ్ అన్నీ వస్తాయి. ఆధిపత్యం గ్రహాలలో కుజుడికి ఇచ్చిన స్థానాధిపత్యం సైన్యాధ్యక్షుడు. సైన్యాధ్యక్షుడు పని ఏంటి? అందరినీ ఆర్మీ ఫోర్స్ అంతా కంట్రోల్ చేయడం, చూసుకోవడము, ఇంకా రాజ్యానికి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం, ఎవరితో ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసి ఏ రాజ్యానికి ఎక్కడ దండెత్తాలి అన్ని ఇలా అనమాట. బేసిక్గా వీళ్ళ క్యారెక్టర్ ప్రజెంట్ లైఫ్లో తీసుకున్నప్పుడు వీళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే గ్రామాధికారము. ఓకే, వీళ్ళ మాటకి ఎవరు కొంచెం మోస్ట్లీ ఎదురు చెప్పలేరు. ఎందుకంటే కొంచెం ఏ మాట మాట్లాడినా కొంచెం విలువగా మాట్లాడతారు. తక్కువ మాట్లాడినా కూడా కొంచెం బాగుంటుంది, వీళ్ళకి బాగా మాట్లాడతారు అనమాట. అలా ఉంటుంది మేష లగ్నం వాళ్ళకి ఫస్ట్ స్థానంలో కుజుడు ఉంటే. ఇంకా ఇప్పుడు పాప లగ్నాలు తీసుకుందాం. కుజుడు పాపగ్రహంగా ఉండే లగ్నాలు వృషభం, కన్య, తుల, మకరం, కుంభం, మిథునం ఈ లగ్నాలకి కుజుడు బేసిక్గా పాపగ్రహం, ఫంక్షనల్ మ్యాలిఫిక్ అంటారు. ఈ లగ్నాలకి కుజుడు మొదటి భావంలో, లగ్న భావంలో ఉంటే, ఫస్ట్ హౌస్లో ఉంటే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ క్యారెక్టర్ సేమ్ క్యారెక్టరిస్టిక్స్ అప్లై అవుతాయి. ఎలా ఉంటారు కుజుడు లగ్నంలో ఉంటే, మేష లగ్నంలో ఎలా ఉంటారు వీళ్ళు అలానే ఉంటారు. కానీ ప్రతి చోట ప్రతి పనిలోనూ ఓవర్ కమాండింగు, ఓవర్ అగ్రెసివ్నెస్, ప్రతిదీ ఇలా అతిగా ఉంటుంది. ప్రతిదీ వీళ్ళు దగ్గరికి పోతుంటేనే ఎందుకులే వాళ్ళు చెప్పిందే వినాలంటారు, వాడు చెప్పిందే చేయాలంటారు, వాడితో మాట్లాడడం ఎందుకులే ఈ టైప్ ఆఫ్ వెళ్ళిపోతుంది అనమాట. అవతల వాళ్ళకి భావం వీళ్ళతో మాట్లాడాలంటేనే కొంచెం ఇరిటేషన్ వచ్చేటట్టు. వీళ్ళు ప్రతి మాటకి కోప్పడతారు. చిన్న మాట రామ అంటే కూడా కోప్పడతారు. ఆ టైప్ ఉంటారు అనమాట. ఈ పాప అది తప్పేం కాదు. బేసిక్గా ఉన్న కుజుడు ఈ పాప గ్రహంగా ఉన్న లగ్నాలకి ఫస్ట్ భావంలో ఉంటే ఇచ్చే ఫలితాలన్నమాట, నార్మల్ క్యారెక్టరిస్టిక్స్. దానికి ఆస్ట్రలాజికల్గా వచ్చి రెమెడీస్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ జస్ట్ ఈ చిన్న చిన్న వాటికే కాబట్టి మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మీకు లగ్నం ఏది మీకు కన్ఫ్యూజన్గా ఉండి తెలియకపోతే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి హిందూ జ్యోతిష్ లేదా ఆన్లైన్ జ్యోతిష్ అని కొట్టండి, ఒకటి ఓపెన్ అవుతుంది. ఎల్లో కలర్ ఉంటుంది సంథింగ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అక్కడ వస్తుంది మీకు లగ్నం లా అని పెట్టి స్టార్ గుర్తుంటుంది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్.
అది మీకు మీ జన్మ లగ్నం అనమాట. ఆ లగ్నానికి ఒకవేళ నేను చెప్పినట్టు కుజుడు గాని ఫస్ట్ హౌస్‌లో ఉన్నా, చూస్తున్నా కుజుడికి 4, 7, 8 4, 7, 8 ప్లస్ 1 4 చూపులుంటాయి. 7లో ఉన్న ఒకటిని చూస్తాడు. ఒకటో చూపు ఇలా ఒక్కొక్క లగ్నం భావాల్లో ఉంటే ఆ భావం నుంచి 4 చూపుతో గాని, 8దో చూపుతో గాని చూడడము. 6లో ఉంటే లగ్నాన్ని చూడడం. 6లో ఉంటే ఇక్కడ 12ని చూస్తూ లగ్నాన్ని చూడడం 8దో చూపుతో ఇలా ఉంటుందన్నమాట. అలా ఎట్లైనా చూపుల ద్వారా అయినా లేదా స్థితి అయినా లగ్నంలో పడితే ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ మేష లగ్నం వాళ్ళు కానీ ఈ మా కర్కాటకం, సింహం, వృశ్చికం వీళ్ళంతా కూడా మీరు చెప్పినట్టు మాకేం లేదండి అది అంటే మీ లోపల ఆ పొటెన్షియల్ అనేది ఉంది. మీరు దాన్ని ఫైండ్ అవుట్ చేయలేదు, అన్లాక్ చేయలేదు అంతే. మీరు చేయండి. ఖచ్చితంగా ఆ కుజుడు యొక్క క్యారెక్టరిస్టిక్స్ అడాప్ట్ చేసుకోగలుగుతారు. ఈ వృషభ లగ్నం వాళ్ళకి ఒకవేళ స్థితి ఏంటి బై డిఫాల్ట్ ఉంటుంది. కొంచెం ప్రతి దాంట్లో అతిగా ఉండడం, ఈ కోపం కుజుడికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ కోపం గానీ, ఇరిటేషన్ గానీ, మాట గానీ ఏదన్నా ప్రతి దాంట్లో దూరిపోవడము, ప్రతి చిన్న మాటలో దూరి మాట్లాడడము ఇలా ఉంటుందన్నమాట. ఇది జస్ట్ మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. అదంతా పెద్ద ఆస్ట్రాలజికల్ రెమెడీస్ ఏం అవసరం లేదు వాటికంతా. ఇంకా మనకి మిగిలి ఉండేటివి 2వ భావం, 3వ భావం. లైక్ ఈ మేష లగ్నం శుభగ్రహంగా ఉన్న లగ్నాలు ఏదైనా సరే మేష లగ్నంలో 2వ స్థానంలో కుజుడు స్థితి అయినప్పుడు కుటుంబం, ధనం, వాక్కు వీటిల్లో అంతా చాలా బావుంటుంది. కానీ కుజుడు ఇన్ జనరల్‌గా పాపగ్రహం. ఈ లగ్నాలు, భజకం అన్ని పక్కన పెట్టుకుంటే శాస్త్రం ప్రకారం కుజుడు ఇన్ జనరల్ పాపగ్రహం అనమాట. కుజుడు ఈ 2వ స్థానంలో వీళ్ళకి బై డిఫాల్ట్ పాపగ్రహమైనా వీళ్ళకి శుభగ్రహమే గదా! ఎంత శుభగ్రహమైనా కూడా మళ్ళీ ఆ నేచర్ అనేది ఉంటుంది. ఆ పాపగ్రహం యొక్క కొంచెం కొంచెం నేచర్ అనేది ఉంటుంది. 2వ స్థానంలో స్థితి అయితే ధనము, వాక్కు, కుటుంబంలో సౌఖ్యం అన్నీ ఇస్తాడు. కానీ ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్‌లో దెబ్బేస్తాడు. లైక్ కుజదశ వచ్చినప్పుడు ఫ్యామిలీలో గానీ, మనీ సంపాదించడంలో గానీ ఇలాంటప్పుడు ఇనిషియల్ స్టేజ్ కుజదశలో ఇనిషియల్ స్టేజ్ లైక్ కుజదశలో కుజ మహాదశలో అంతర్దశలో విదశ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మహాదశ స్టార్ట్ అయితే అది అంతర్దశ, విదశ కూడా అదే ఉంటుంది. ఆ వచ్చిన పర్టికులర్ 1 మంత్ టు 1.5 మంత్‌లో ఎక్కువ కొంచెం ప్రెషర్ పెట్టేయడం, కష్టం ఎక్కువ పెట్టడం. లైక్ కుజగ్రహం ఎట్లంటే ఫస్ట్ కొట్టి తర్వాత పెడుతుంది. క్యాపబిలిటీ చెక్ చేసి మనం దాన్ని తట్టుకోగలిగితే ఆ కష్టాన్ని ఇంకా దానికి రెట్టింపు ఫలితాన్ని, శుభ ఫలితాన్ని ఇస్తుంది. శుభగ్రహంగా ఉన్నప్పుడు లగ్నాలకి ఇస్తుందన్నమాట. బేసిక్‌గా కుజుడు కర్మగ్రహం అండ్ 2వ స్థానం అంటే మారక స్థానం. ఫనఫరములు అనే ఒక వర్డ్ ఉంది. దాంట్లో ఆ వర్డ్ కింద కూడా డిస్క్రైబ్ చేయొచ్చు ఈ 2వ స్థానాన్ని. ఫనఫరములు అంటే పూర్వజన్మలో చేసిన కర్మ దాని యొక్క ఫలితాలు శుభమైన పాప ఫలితాలైన. కుజుడు 2వ స్థానంలో ఉన్నాడు అంటే కొంచెం ఏదో పూర్వజన్మలో ఏదో చిన్న పాప పని ఎవరి డబ్బులైనా మోసం చేసేయడం కానీ, ఎవరి డబ్బులైనా వాళ్ళకి ఇవ్వకుండా ఎగరేయడం కానీ ఇలాంటివి జరుగున్నప్పుడు ఇట్లా 2వ స్థానంలో కుజుడు అనేది స్థితి ఏర్పడతాడు. అది శుభగ్రహంగా ఏర్పడితే మంచిది. పాపగ్రహంగా ఏర్పడితే కొంచెం కష్టం అనేది ఎక్కువ పెడతాడు కానీ ఇస్తాడు, రిజల్ట్స్ అయితే ఇస్తాడు. ఇట్లున్నప్పుడు ఆ వచ్చిన చిన్న కష్టాన్ని కొంచెం తట్టుకోగలిగితే శుభగ్రహంగా ఉన్నప్పుడు కాబట్టి మంచి ఫలితాలే ఇస్తాడు. ఆ ధనంలో కానీ, కుటుంబంలో కానీ, వాక్కు అన్నీ ఇస్తాడు కుజుడు శుభగ్రహంగా ఉన్న లగ్నాలకి. నెక్స్ట్ పాపగ్రహ లగ్నాలకు తీసుకుంటే లైక్ వృషభం, ఈ కన్య, తుల, మకరం, కుంభం, మిథునం మర్చిపోతున్నా ప్రతిసారి. మిథునం వాటికి కానీ కుజుడు 2వ స్థానంలో స్థితి అయితే సేమ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ అప్లై అవుతాయి. ఇక్కడ కూడా సిచ్యువేషన్స్ అన్నీ అప్లై అవుతాయి. కుటుంబం, వాక్కు, ధనం అన్నీ ఇస్తాడు. కానీ వీళ్ళు పడినంత కష్టం కంటే ఎక్కువ పడాల్సి ఉంటుంది. వీళ్ళు ఎంతైతే పడ్డారో దానికి డబుల్, ట్రిపుల్ పడాలి. రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. కానీ ఈ 2వ స్థానంలో పాపగ్రహంగా ఉన్న కుజుడు ఉంటే ఇబ్బందులు అనేది కొంచెం ఎక్కువ ఇస్తాడు. ఆ భావానికి రిలేటెడ్ లైక్ ధనము, వాక్కు, కుటుంబంలో సౌఖ్యం, మన మాటకి విలువ ఏదైనా సరే ఇంట్లో వాళ్ళు మన మాట వినకపోవడం కానీ ఎట్లయినా వస్తుంది అవన్నీ. ఇది 2వ స్థానంలో ఉంటే ఇచ్చే బేసిక్ ఫలితాలు అనమాట. ఇంకా అండర్స్టాండింగ్ కావాలంటే పర్సనలైజ్డ్గా తీసుకోవాల్సి ఉంటుంది అవన్నీ. ఈ బేసిక్ అండర్స్టాండింగ్ కోసం ఇవి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా 3వ స్థానంలో కుజుడు ఉంటే 3వ స్థానం అంటే ఈ ధైర్య సాహసాలు, కనిష్ట సోదర సోదరులు అంటారు. అన్నదమ్ముళ్ళు భావం వాళ్ళతో మనం ఎలా ఉంటాం, వాళ్ళు మనతో ఎలా ఉంటారు, మన ధైర్య సాహసాలు మన లైఫ్లో ఎంత ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాము,
మన సిచ్యువేషన్స్ ఎలా ఎలా ఉంటాయి మనకి. లైక్ మూడో స్థానం అంటే దుస్థానం అని కూడా అంటారు. కొన్ని చిన్న చిన్న అవమానాలు కానీ, అంతర్గత శత్రువులు కానీ, ఇవన్నీ కూడా కొంచెం షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ కానీ, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఉంటాయి. కుజుడు మూడో భావంలో శుభ గ్రహంగా ఉన్న లగ్నాలకి, లైక్ మేషం నుంచి ఇంతకుముందు చెప్పుకున్నట్టు, మేషం నుంచి మూడో స్థానంలో ఉన్నాడంటే, మేష లగ్నానికి మూడో స్థానంలో కుజుడు ఉన్నాడు అంటే, మేష లగ్నానికి మూడో స్థానం అంటే మిథున రాశి, మిథున లగ్నం. అక్కడ కుజుడు స్థితి అయితే వీళ్ళకి ఆ లైఫ్లో చాలా ధైర్యం అనేది ఉంటుంది. ఏ పని చేయడానికైనా అడ్వెంచరస్గా ఉంటారు ఎక్కువ. ఏదైనా రిస్క్ ఎక్కువ ఉన్న పనిలో కూడా వెళ్ళి పద చూద్దాం, దాంట్లో ఎంత అవుతుందో చూద్దాం పద, ఆ రిస్క్ మనం కూడా ఫీల్ అవుదాం బా, మనం సక్సెస్ అయితే దాన్ని రిస్క్ తగినంత ఫలితం కూడా, సో మంచి రిజల్ట్ కూడా ఉంటుంది కదా, పద పదం, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది వాళ్ళకి. అండ్ వాళ్ళ బ్రదరు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లి వీళ్ళతో కూడా రిలేషన్ అనేది బాగుంటుంది. వాళ్ళు వీళ్ళతో బాగుంటారు. వాళ్ళ మాటలు కొంచెం కుజుడు అంటేనే ఇంకా ఆ కఠినమైన మాటలు, ఆ డిమాండింగ్ అది ఉంటుంది. వాళ్ళు బయటికి మాటలు కొంచెం కఠినంగా మాట్లాడడం కానీ, మీరైనా కఠినంగా వాళ్ళతో ప్రవర్తించినా సరే లోపల ఆ ప్రేమ అనేది ఉంటుంది. ఆ ఇష్టం అనేది అవంతా వాళ్ళతో రిలేషన్ అనేది బాగుంటుంది. కష్టంలో ఖచ్చితంగా వాళ్ళ సహాయం అయితే చేస్తారు. అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ పాపగ్రహంగా ఉన్న లగ్నాలు వృషభం, తుల, మిథునం, వీటికంతా కుజుడు పాపగ్రహంగా ఉంటాడు కాబట్టి ఆ లగ్నాలకి కుజుడు మూడో స్థానంలో స్థితి అయితే, లైక్ మిథున లగ్నానికి మూడో స్థానంలో స్థితి అయితే, మిథున లగ్నానికి మూడో స్థానం అంటే సింహరాశి, సింహలగ్నం. అక్కడ కానీ కుజుడు ఉన్నట్లయితే వాళ్ళు ఏదన్నా అడ్వెంచరస్గా ఉండగలుగుతారు. ఎందుకంటే కుజుడు స్వభావం అంటే అడ్వెంచరస్ అవంతా ఉంటుంది, ఉండగలుగుతారు. కానీ లోపల ఇంటర్నల్ ఫోబియా అనేది ఉంటుంది. ఓకే, ఈ పని చేయాలంటే ఫస్ట్ ఎగ్జిట్లో ఎతుక్కునేసి ఆ నెగిటివ్స్ అన్ని చూసేసి, దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసేసి 1కి 100 సార్లు వెరిఫై చేసుకొని ఆ తర్వాత వెళ్ళి కొంచెం ఆ తర్వాత వెళ్ళినా కూడా కొంచెం రిస్క్ అయితే పడతారు. ఎక్కువ కొంచెం ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. ఏదైతే ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం అయితే ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. ఫేస్ చేసినా కూడా దాన్ని వాళ్ళు బయటికి రాగలుగుతారు. కుజుడు మూడో స్థానంలో పాపగ్రహం ఉందంటే, దుస్థానంలో పాపగ్రహం ఉంటే అది సుఫలితాన్ని ఇస్తుంది, మిక్స్డ్ అవుట్కమ్ ఇస్తుంది. ఇది ఒక బెనిఫిట్. పాపగ్రహ లగ్నాలకైనా కూడా ఇదొక బెనిఫిట్. కుజుడు దుస్థానంలో మామూలు బై డిఫాల్ట్ పాపగ్రహం దుస్థానం, దుస్థానం అంటే పాప స్థానం అట్లా కూడా అనుకోవచ్చు, అర్థమయ్యడానికి చెప్తున్నాను. లైక్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయినట్టు పాపస్థానంలో పాపగ్రహం ఉంటే అది శుభ ఫలితాన్ని ఇస్తుంది, ఎక్కువగా కూడా ఇవ్వదు. కుజుడు స్వభావంగానే స్వభావ పాపి కాబట్టి మిక్స్డ్ అవుట్కమ్స్, లైక్ 60% మంచి చేస్తే 40% ఈ చెడు చేయడం, ఇట్లా ఉంటుందన్నమాట. వాళ్ళ బ్రదర్స్, వాళ్ళతో రిలేషన్ కూడా, బ్రదర్స్ కానీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, వీళ్ళతో రిలేషన్స్ కూడా ఇప్పుడు కొంచెం వార్ మోడ్లోనే ఉంటుంది. ఎంతసేపు నేనంటే వాళ్ళకి ఇష్టం లేదేమో, వాళ్ళంటే నాకు ఇష్టం లేదేమో, ఇలాంటి ఆలోచనలు. ఎంతసేపు ఏదైనా కష్టం వస్తే అసలు వీళ్ళు మనకు వస్తారా రారా, సహాయం చేస్తారా లేదా, వీళ్ళు అనవసరంగా వీళ్ళ కోసం ఎక్కువ చేస్తున్నానే, ఇలాంటి ఓవర్ థాట్స్, ఓవర్ థింకింగ్, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి మామూలుగా దుస్థానంలో కుజుడు ప్లేస్ అయినప్పుడు ఈ పాపగ్రహ లగ్నాలకి. కానీ అవేం ప్రాబ్లం లేదు. నిండా కొంచెం చాలా డీప్గా ట్రబుల్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అయితే సహాయం చేస్తారు. ఈ మూడో స్థానంలో కుజుడు ఉన్నప్పుడు వాళ్ళ సహాయం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, లైక్ రాజ్యానికి సైన్యాధ్యక్షుడు ఎట్లయితే చాలా ఉపయోగపడతాడో సేమ్ అదే అప్లై అవుతుంది ఇక్కడ కూడా, సేమ్ అలాగే మీకు కూడా ఉపయోగపడతారు. ఈ అలా 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 ఉంటుందన్నమాట. ఈ రోజుకైతే ఇది ఫస్ట్ 1, 2, 3 భావాల్లో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు. ఫస్ట్ 1, 2, 3 ఉన్న భావాల్లో ఇచ్చే ఫలితాలు అయితే బేసిక్ ఫలితాలు ఇవి. ఇవి మీకు ఇంకా డీప్ అండర్స్టాండింగ్. జస్ట్ నేను ఫస్ట్ భావం అంటే సెల్ఫ్, క్యారెక్టరిస్టిక్స్, బిహేవియర్ అది చెప్పాను. సెకండ్ భావం అంటే ధనం, వాక్కు, కుటుంబం, ఇట్లా చెప్పాను. జస్ట్ ఆ 3 ఉండవు, ఆ 2 ఉండవు, ఇంకా చాలా ఉంటాయి. వేరే సెక్షన్స్ ఉంటాయి ఆ భావాల్లో, వేరే సిచ్యువేషన్స్, లైఫ్ యొక్క సిచ్యువేషన్స్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. అవన్నీ చెప్పాలంటే ఇక్కడ కుదరదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లగ్నం ఉంటుంది, ఒక్కొక్క స్థానం ఉంటుంది, దాంట్లో హోరలు వేరే ఉంటాయి, ద్రెక్కాణం వేరే ఉంటుంది. మా కుజుడు మొదటి ద్రెక్కాణమా, రెండో ద్రెక్కాణం, మూడో ద్రెక్కాణం, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు బేసిక్గా పైన చెప్పేసినా కూడా అవి మోస్ట్లీ జరగవు ఈ ద్రెక్కాణాలు చూడకుండా చెప్తే. ఇవైతే ఎందుకు చెప్పానంటే ఇవి అందరి లైఫ్లో ఎలాంటి ద్రెక్కాణం ఉన్నా, ఎలాంటి హోర ఉన్నా, ఎలాంటి స్థితిలో, ఎలాంటి డిగ్రీలో ఉన్నా సరే కొంచెం ఖచ్చితంగా జరిగే ఫలితాలు అన్నమాట ఇవి. ఇవి బేసిక్ ఫలితాలు. ఈ డీప్ అండర్స్టాండింగ్ కోసం ఎవరైనా కొంచెం
బాగా ఆస్ట్రాలజీ తెలిసిన ఆస్ట్రాలజర్ దగ్గరికి కానీ అట్లా వెళ్ళి చెప్పించుకోవచ్చు అనమాట. ఇది ఈ రోజుకైతే ఇది. ఇంకా ఇంకా 3 పార్ట్స్ అయితే వస్తాయి. ఇది ఈ పార్ట్తో కలిపి 4 పార్ట్స్. కుజుడు ఇంకా 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ భావాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు ప్రతి రాశికి, ప్రతి లగ్నానికి అనేది నెక్స్ట్ పార్ట్స్లో చెప్పుకుందాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ.